ఉంది. తన కూతురు సుష్మిత వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదు అంటూ చెప్పుకొచ్చారు మంత్రి కొండా సురేఖ. క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చారు కొండా సురేఖ. కొండా సురేఖ వివరణతో అసంతృప్తిలో ఉంది అధిష్టానం. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి కొండా ఫ్యామిలీని చీల్చి చెండానికి పనిచేశారు మహిళా కాంగ్రెస్ నేతలు. కొండా ఫ్యామిలీ ఇష్యూపై సీరియస్గా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద ఉత్కంఠ నెలకొంది. ఏమాత్రం తగ్గట్లేదు కొండా కుటుంబం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగింది. టికెట్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఎవరు? అధిష్టానం నిర్ణయిస్తేనే రేవంత్ సీఎం అయ్యాడు. కాంగ్రెస్ ఒక వ్యక్తి మీద నడవదు. రేవంత్కు టికెట్ ఇచ్చే హక్కు అధికారం లేదు. ఎమ్మెల్సీ ఇస్తారని మా నాన్నను మోసం చేశారు. 2 ఏళ్ల నుంచి మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఇది కొండా సుష్మిత స్టేట్మెంట్స్. ఒకసారి కొండా సుష్మిత ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి గారు ఎవరండి? రేవంత్ రెడ్డి గారు అధిష్టానం నిర్ణయిస్తే ముఖ్యమంత్రి అయినారు. కాంగ్రెస్ అనేది ఒక వ్యక్తి మీద ఉండదు, ఒక వ్యవస్థ మీద నడుస్తుంది. వ్యక్తి ఈయన ఎవరు టికెట్ డిక్లేర్ చేయడానికి? ఈయనకి ఆ హక్కు లేదు, అధికారం లేదు, ఏం లేదు. కాంగ్రెస్ లో వ్యవస్థ ప్రకారమే నడుస్తుంది. సో అధిష్టానం ఎవరు డిక్లేర్ చేస్తే వాళ్ళు అవుతారు తప్పితే ఈయన డిక్లేర్ చేసిన వాళ్ళు కారు. వ్యాఖ్యలు నేను వాళ్ళ మీద చేయలేదు కదండి, నేను ఒక వ్యక్తి మీద చేసిన, ఒక వ్యవస్థ మీద చేయలేదు. నేను అదే చెప్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయలేదు, ఏఐసిసిని టార్గెట్ చేయలేదు, రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేయలేదు. వాళ్ళంటే అభిమానం ఉంది, నాకు ఇంకా గౌరవం ఉంది. నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. నేను ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి కుటుంబం గురించి మాట్లాడినాను అంతే. సో దానికి ఇక్కడ ఉన్న శాసనసభ్యులకి సంబంధం లేదండి. ఓకే, ఇప్పుడు పరకాల నుండి నెక్స్ట్ టైం కొండా సుష్మిత పటేల్ పోటీ చేస్తున్నారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా పోటీ చేస్తాను. నేను అదే చెప్తున్నాను కదా, అపాయింట్మెంట్ కూడా ఇప్పుడు మా నాన్నగారికి ఇచ్చి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఆయన ఇచ్చిన మాట తప్పారు. ఇప్పుడు మా అమ్మ అడిగినా కూడా దాన్ని దాటేస్తున్నారు తప్పితే ఎందుకు ఇవ్వట్లేదు అనే దాని గురించి కూడా ఆయన సమాధానం చెప్పట్లేదు. అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడాలి కదా. మేము మాట్లాడాలి అని అనుకుంటే వేరే వాళ్ళతో మాట్లాడగలుగుతాం. కానీ ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కదా. అంటే ఒక వాంటెడ్లీ, ఒక స్ట్రాటజికల్ గానే అధిష్టానంతో మాట్లాడలేకపోతున్నాను అనుకోవచ్చు ఇక్కడ. అంతే కదా, తప్పకుండా. ఎందుకనంటే ఇప్పుడు స్ట్రాటజికల్ గా ఇక్కడ కూడా పరకాల్లో కూడా ఆయన మాట్లాడడం మమ్మల్ని తొక్కడానికే కదా. సంగారెడ్డిలో అక్కడ మాట్లాడి జస్ట్ అదే రోజు నెక్స్ట్ డేనే మాట మార్చి ఇక్కడ మాట్లాడిండు అని అంటే మమ్మల్ని కావాలని అణచివేయాలని చూస్తున్నట్టే కదా. లేదండి, ఆయన సపోర్ట్ చేయకపోయేటాడు. ఎందుకంటే సపోర్ట్ చేసేటట్టయితే ఫస్ట్ మా నాన్నని ఎమ్మెల్సీగా చేసుకునేవాడు కదా. మంచి లీడర్లని ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి ఏం సలహాలు ఇచ్చారో నాకు కూడా తెలియాలి, సలహాదారుడు కదా. ఆయన ఏం సలహాలు ఇచ్చారో ఒకసారి బయట పెట్టమని చెప్పండి. ఎన్ని జీవోలు వచ్చాయో బయట పెట్టమని చెప్పండి. ఆ జీవోల ప్రకారం సీఎం గారు ఏం చేశారు, అవి వచ్చి ప్రజలకు ఏం చేరాయి అని చెప్పి అది ఒక్కటి చెప్తే చాలు. ఓకే, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారే ప్రత్యక్షంగా మీ మీద వాంటెడ్లీ ఆలోచిస్తున్నాను అనుకోవచ్చా, లేకపోతే ఇంకెవరైనా సీఎం గారిని ప్రేరేపించి మీకు రాజకీయ అస్తిత్వం కొద్దిగా దూరం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నాయా? మీకు ఇంకా దీని మీద ఏమైనా అనుమానాలు? ఇది నేను చెప్పలేనండి, అది వాళ్ళకే తెలుస్తుంది. కానీ మా నాన్నగారిని అయితే ఇట్లా తొక్కాలి అని చెప్పేసి కావాలని ఇప్పుడు నిన్న పరకాల్లో కూడా మాట్లాడడం జరిగింది. సో అది అందుకని నేను స్పందించాను. రైట్, అది కొండా సుష్మిత స్టేట్మెంట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది వరంగల్, మరి ముఖ్యంగా కొండా సుష్మిత విషయంలో ఎటువంటి చర్చ జరుగుతూ ఉంది ఆ ప్రాంతంలో? అండ్ యాడింగ్ టు దిస్, ఇదే అంశానికి సంబంధించి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ముదిరి పాకన పడితే పార్టీకి నష్టం కాబట్టి కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పి పొలిటికల్ సర్కిల్లో చాలా జోరుగా చర్చ జరుగుతూ ఉంది. అండ్ ఒకవేళ ఏదైనా డెసిషన్ తీసుకుంటే కనుక కొండా సుష్మిత రియాక్షన్ ఏంటి, అంటే ఎలా ఉండబోతుంది యాక్షన్ అనేది, ఎటువంటి చర్చ ఉంది అక్కడ? సురేఖ కూతురు సుష్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యల మీద తీవ్ర దుమారం రేగిన తర్వాత రాష్ట్రంలో ఒకసారి ఒక అలజడే కాదు, ఒక అల్లకల్లమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి మరి ఇంత విషయానికి కారణమైనటువంటి కొండా సుష్మిత పటేల్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు నాకు ఎట్లాంటి సంబంధం లేదు, అది ఆమె వ్యక్తిగతం అన్నటువంటి వివరణ ఇక క్రమశిక్షణ కమిటీకి ఈ మల్లు రవికి ఇచ్చినటువంటి ఆ సందర్భాన్ని చూస్తే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాదు, చాలా వరకు కూడా ఇక్కడ జయగామ లాంటి ప్రాంతంలో ఏకంగా నిరసనలే దీక్షలే మొదలు పెడదామనడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి తనకు ఏమీ తెలియదని చెప్పి కూర్చోవడం వెనుక వీరి హస్తం లేకపోలేదన్నటువంటి విషయాలు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కూడా
ఆలోచించినట్టుగా జరిగింది. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలకు నేతృత్వంలో కూడా నిన్న వరంగల్ డిసిసి భవన్ లో కూడా ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో కూడా తను తీవ్రమైనటువంటి ఒక ఆవేదనకు గురైనట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకనొక దశలో ఇక్కడ కంట్ల నుండి కన్నీరు రావడమే తర్వాయి అన్నట్టు ఉంది మహిళా అధ్యక్షులు మాట్లాడుతుంటే. ఎందుకంటే తమ అధినేత అంటే కష్టాల్లో ఉన్నటువంటి పార్టీని ఎంతో చాకచక్యంగా నేర్పుతో అందరినీ ఆ వ్యతిరేక శక్తులందరినీ కూడా కూడుకొని సొంత పార్టీలో ఉన్నటువంటి వారందరినీ కూడా మనోస్థైర్యం ఇచ్చి ఒక అధికారంలో ఉన్నటువంటి ఉద్యమ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి పాత్ర చాలా కీలకం. కాబట్టి మరి అట్లాంటి నేత మీద అనడానికి నీకు నోరెలా వచ్చింది, మనసు ఎట్లా వచ్చింది? మరి ఇంతటి మీ తల్లికి కూడా పదవి కూడా ఇచ్చింది కదా, మంత్రి పదవి అన్నప్పుడు జోడు పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి 2 మంత్రి పదవులు ఒక్క కుటుంబాల్లో ఒక్క మహిళకే ఇచ్చారంటే మహిళలకు ఉన్నటువంటి పరిస్థితి, మరి ఇచ్చినటువంటి గౌరవం, అలాగే బీసీ సామాజిక న్యాయం కూడా పాటించడంలో కూడా సామాజిక న్యాయం పాటించడంలో రేవంత్ గారు ముందున్నారు. మరి ఒక్క ఫ్యామిలీలోనే ఇంకా మంత్రి పదవితో పాటు ఎమ్మెల్సీ ఇస్తే ఇంకా ఎవరి మిగిలిన వాళ్ళు లేరా? కార్యకర్తలు జెండాలు మోసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ లేని ఇబ్బంది, వారందరికీ లేని ఓపిక నీకు ఎందుకు వచ్చింది అన్నటువంటి అసహనాన్ని కూడా చాలా తీవ్రంగా వాళ్ళు విమర్శించారు. ఇప్పటి వరకు 2014 నుండి ఇప్పటి వరకు 2023 దాకా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి ఇక్కడ డబ్బులు లేకపోతే కూడా చందాలు వేసుకుని కూడా కార్యకర్తలందరూ కలిసి నడిచి ఒక అధికారంలోకి తీసుకొచ్చారు. అప్పుడు ఆ సమయంలో కూడా తను బీఆర్ఎస్ పార్టీలో ఉంది. 2018లో కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత 2023లో జరిగినటువంటి ఎన్నికలకు అందరూ కూడా తమ రక్తంతో పునర్నిర్మించుకున్నటువంటి పార్టీని నిలబెట్టుకున్నటువంటి అధికార పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం. మరి అట్లాంటి అధికారం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నీకు కట్టబెట్టారు, మంత్రిని చేశారు. మరి నువ్వు పదవులు అనుభవించావు తప్ప కాంగ్రెస్ పార్టీలో ఎంతో మనోవేదనకు గురవుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళకు ఉన్నటువంటి ఓపిక ముందు నీ ఓపిక ఎంత అన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా చాలా తీవ్రంగా మాట్లాడినటువంటి సందర్భం. మరి అట్లాంటప్పుడు దీనిపై కూడా చాలా తీవ్రంగా ఉన్నారు రేవంత్ గారు. మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి, కానీ మళ్ళీ ఇట్లాంటి నిర్ణయాలు, ఇట్లాంటి ఆలోచనలు కనుక ఎవరైనా చేస్తే మాత్రం మేము తట్టుకుని నిలబడేటువంటి శక్తి, ఓపిక మాకు లేదు. మేము ఏం చేయాలో మేము అది చేస్తామన్నటువంటి ఒక హెచ్చరికలు కూడా ఇక్కడ మంత్రి కొండా సురేఖ కుటుంబం మీద తీవ్రంగా విమర్శించినటువంటి పరిస్థితి. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఇక్కడ ప్రస్తుతానికి తను మాట్లాడినటువంటి మాటలు కూడా ఒక విధంగా చిన్న పిల్లకాకి లాగానే తను అభివర్ణిస్తుంది. ఇక్కడ సభ్యత్వం లేదు, మరి అచ్చ కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అన్నటువంటి విషయాన్ని కూడా చాలా తీవ్రంగా మాట్లాడినటువంటి పరిస్థితి. మరి అసలైనటువంటి కాంగ్రెస్, మరి నువ్వు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చి నువ్వు అచ్చ కాంగ్రెస్ నువ్వు వెళ్ళావు, ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళావు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళావు, ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ నీకు అధికారం లేదన్నటువంటి దాని మీద మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీలోకి మూవ్మెంట్ ను బట్టి వచ్చావు. అంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి నువ్వు వెళ్తున్నావు, నీ అస్తిత్వం కోసం పార్టీలు మారేటువంటి రంగు నీది అన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా మాట్లాడడం, అలాగే మిగిలినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన నేతలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుతానికి మా ఎమ్మెల్యేలు కూడా వీళ్ళందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక్కడ ఉమ్మడి హనుమకొండ అలాగే వరంగల్ డిసిసి అధ్యక్షులు కూడా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొని వారు కూడా తీవ్ర స్వరంతో హెచ్చరించినటువంటి పరిస్థితి. మరి ఇంతమంది ఏకమైన తర్వాత నీకు అస్తిత్వం ఎట్లుంటుందో మేము కూడా చూస్తామన్నటువంటి విషయాలు కూడా